వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. బుద్ధి రావడం లేదు, తీరు మారడం లేదు, ఉగ్రభూతాన్ని పెంచి పోషిస్తూనే ఉంది. ఐఎస్సీ ఆధ్వర్యంలో జైషే మహమ్మద్ సాంకేతికంగా అప్గ్రేడ్ అవుతోంది. పాకిస్తాన్ గూఢచర్య సంస్థతో టెర్రరిస్టుల లింక్స్ బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా పాకిస్తాన్ సాంకేతికతతో కుట్రలకు పాల్పడుతుంది జైషే మహమ్మద్ సంస్థ. టెక్నాలజీ పరంగా, సైనిక పరంగా పాకిస్తాన్ సాయం పొందుతూ భారత్పై దాడులకు స్కెచ్ గీస్తోంది. ఒకప్పుడు సాంప్రదాయ ఆయుధాలు, రైఫిళ్లు, మోటార్లు, రాకెట్ లాంచర్లు ఆధారంగా నడిచిన జైషే మహమ్మద్ సంస్థ ఇప్పుడు ఆధునిక సాంకేతికతను పెంచుకుంటోంది. తమ సామర్థ్యాలను మరింతగా పెంచుకునేందుకు వ్యూహరచన చేస్తుంది. క్వాడ్ కాప్టర్లు, డ్రోన్లు, డిజిటల్ వార్ఫేర్ పరికరాలను కొనుగోలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. భారత్పై జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్ర దాడులలో 2001 పార్లమెంటు దాడి, 2019 పుల్వామా దాడి వెనుక జైషే పాత్ర కీలకం. భారత భద్రతా వర్గాల సమాచారం ప్రకారం టెర్రరిస్టులకు నేరుగా శిక్షణ ఇస్తుంది పాక్ ఆర్మీ. బ్లాక్ మార్కెట్ ద్వారా ఆయుధాలను కొనుగోలు చేస్తుంది. సజావుగా నిధులు అందేలా ఐఎస్ఏ పర్యవేక్షణ చేస్తుంది. జైషే మహమ్మద్ సంస్థ మొత్తం నిధుల్లో 50% ఆయుధాల కొనుగోలుకే వెచ్చిస్తోంది. ఇప్పటికే జైషే అనుబంధ సంస్థ తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ డ్రోన్ దాడుల్లో ప్రావీణ్యం పొందింది. జేఈఎం, టీటీపీ గ్రూపుల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం భారత్కు అత్యంత ప్రమాదకం. ఇక దీంతో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంది రక్షణ శాఖ. ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం ఏటా 80 నుంచి 90 కోట్ల రూపాయలను జైషే సంస్థ సేకరిస్తుంది. గల్ఫ్ దేశాల నుంచి అధిక మొత్తంలో విరాళాలు వస్తున్నట్లుగా సమాచారం. ఆ నిధులు డిజిటల్ వాలెట్స్, ఆన్లైన్ మార్పిడి ద్వారా చేరుతున్నాయి. ఆ డబ్బుతోనే ఆయుధాల కొనుగోలుతో పాటుగా మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం, స్లీపర్ సెల్స్ బలోపేతంపై దృష్టి పెడుతుంది జైషే మహమ్మద్ సంస్థ. ఆపరేషన్ సింధూర్ వేళ భారత్ పంచె విసిరింది. పాకిస్తాన్లోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అందులో బహావల్పూర్లోని జైషే మహమ్మద్ హెడ్ ఆఫీస్ కూడా ఉంది. ఆ తర్వాత జైషేతో పాటుగా లష్కర్-ఏ-తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి సంస్థలు తిరిగి బలోపేతమయ్యేందుకు విరాళాలు సేకరిస్తున్నాయి. శిక్షణ శిబిరాలు, లాంచ్ ప్యాడ్లను తిరిగి నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. భారత్ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ లో తన బంధువులు మరణించడంతో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ మానసిక వేదనకు గురయ్యాడు. దీంతో ఎలాగైనా ఇండియాపై అటాక్ చేయాలనే దురుద్దితో కుట్రలకు స్కెచ్ గీస్తున్నాడు. అందుకే అప్రమత్తంగా ఉండాలని భారత నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.